ప్రభుత్వ పరిపాలనకి గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పరిపాలనకి తేడా ఏంటి సార్? ఏమంటే ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం తేడా అంటే వానాకాలానికి ఎండాకాలం ఉన్నంత తేడా ఉంది. వానాకాలం చిగురెత్తది, ఏ పంట వేసినా ఏ చేసినా చిగురెత్తది. ఎండాకాలం వరకు ఏ పంట వేసినా హరించిపోద్ది. ఇది హరించేసే ప్రభుత్వం నేను అనుకుంటున్నాను. అంత తేడా ఉంది. నాకకే నాగలోకానికి అంత ఇచ్చేసం ఉంది. అంటే వానాకాలం ప్రభుత్వం ఏమిటంటారు? వానాకాలం ఏ పథకాన్ని ఏదైనా గుమ్మానికి అందించే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ప్రతి గుమ్మానికి ఇవాళ కోటా రైస్ తీసేశారు. ఎందుకు తీసేశారు? ప్రతి పేదవాడు పనికి వెళ్తాడు. ఇప్పుడు మా మండలాల్లో క్యూరింగ్ అనే పని, పోగ అనే పని పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఎప్పుడు 8 టైంకి వస్తాడు. ఇలా కోటా రైస్ లేక ఇంటికి అలవాటు వల్ల ఆడిపోతున్నారు. ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ఎవరో ఈ శాఖ ఎంపీ, ఆయన పేరు పౌరశాఖ మంత్రి, ఆయనకు ప్రభుత్వం చేసే సరఫరా ఇంటికి వెళ్తలేదా? ఆయన గన్మెన్లు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఏదైనా ఇంటికి వెళ్ళి తీసుకొస్తుందా లేదా? పేదవాడికి కోటా రైస్ ఇంటికి ఇస్తే ఆయన ఇంటికి పంపిస్తాం వల్ల వచ్చిన తప్పేంటి? మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో పథకాలు ఎలా వస్తున్నాయి, మీకు వస్తున్నాయి? ఏ ప్రభుత్వం అసలు ఏ పథకం లేదు. కనీసం పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడక మార్పిచ్చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో బాగానే ఉందా? అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఆగస్టులో వేయాలంటే జూలై ఆఖరినే పడిపోయి డబ్బులు. విద్యాశాఖ పిల్లలు చదివించడానికి ఎటువంటి డొక్క ధైర్యంతో చదివించారు. పేదవాడు ధైర్యంతో చదివించాడు జగన్ ప్రభుత్వంలోను. ఈ ప్రభుత్వంలోనూ ఫీజు రియంబర్స్ పడక పేదవాళ్ళు డబ్బులు కట్టలేక పిల్లలందరినీ మార్పిచ్చేస్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు ఆయనకే తెలియాలి. ఏం చేస్తున్నారు? పిల్లలు బడికి వెళ్ళి పిల్లలు మార్పిచ్చేసేటప్పుడు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారో మనకేం తెలియదు. అది మీ మీడియాకే వదిలేస్తున్నాం. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి పతనం అయిపోతుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఏమండి, ఇన్ని జరుగుతున్నా రైతు పతనం అయిపోతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అసలు ఉన్నాడా? వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు అసలు? మరి ఇన్ని జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేడండి. ఆయన విడిగుంటే ప్రశ్నించలేను. వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు ఎందుకు ప్రశ్నిస్తాడు? ఆయన ప్యాకేజ్ ఏదో అందేసింది. ఆయన ఏమన్నాడు ఫస్ట్ పార్టీ పెట్టేటప్పుడు? నేను ప్రశ్నించడానికే, నాకు అధికారం వద్దు, ఏం వద్దు, నాకు నేను ప్రశ్నించడానికే పెట్టాను అన్నాడు. ఏది ఎక్కడ ప్రశ్నించాడు? ఈ పతనం అయిపోతుంటే కనీసం రైతుల తరఫున కనీసం ఒక్క చిన్న మాట కూడా మాట్లాడినాడు ఉప ముఖ్యమంత్రి కాలేడు. ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది సార్? ప్రస్తుతానికి ఏమంటే పోలీస్ వ్యవస్థ అంటే ల్యాండ్ దాని చట్టం దాని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది ఎవరికి అతీతులు కాదు. ఎవరి చట్టం ముందు ఎవరైనా ఒకటే. అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే. మరి క్రైమ్ రేట్ ఎలా ఉంది సార్? క్రైమ్ రేట్ అనేది దాని పర్సంటేజ్ చూసుకుంటూ జాగ్రత్తగానే ఫాలో అవుతుంది.